హెచ్ఎన్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం। రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ ప్రాంతాలలో వివిధ అభివృద్ధి పనుల కోసం తెలంగాణ ప్రభుత్వం 2780 కోట్లు విడుదల చేయాలని ఆదేశించింది। 138 మున్సిపాలిటీలు మరియు కార్పొరేషన్లలో మొత్తం 2432 అభివృద్ధి ప్రాజెక్టులకు ఆమోదం లభించింది। వెంటనే టెండర్లను ఆహ్వానించి ఈ పనులను ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు। ఇటీవల మున్సిపల్ పరిధిలోకి వచ్చిన కొత్త మున్సిపాలిటీలు మరియు గ్రామాల ప్రాధాన్యత ఇచ్చినట్లు చెబుతున్నారు। తెలంగాణ కోర్ అర్బన్ సిటీ మినహా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలకు నిధులు విడుదలయ్యాయి। హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు। 211 నామినేషన్లు దాఖలు అయ్యాయని, వాటిలో 81 మంది చెల్లుబాటు అయ్యేవారని, 23 మంది అభ్యర్థులు ఉపసంహరించుకున్నారని రిటర్నింగ్ అధికారి సాయిరాం తెలిపారు। జూబ్లీ హిల్స్ ఎన్నికల చరిత్రలో ఇంత పెద్ద సంఖ్యలో అభ్యర్థులు బరిలో ఉండటం ఇదే మొదటిసారి। బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు, విద్యార్థి సంఘాలు, రైతులు, సీనియర్ సిటిజన్లు కూడా పాల్గొన్నారు। స్వతంత్ర అభ్యర్థులలో రీజనల్ రింగ్ రోడ్డు మరియు ఫార్మాసిటీ బాధితులు, నిరుద్యోగ జేఏసీ సభ్యులు మరియు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకులు ఉన్నారు। బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత ఉప ఎన్నిక అనివార్యమైందని గమనించవచ్చు। అన్ని మండలం సుధాపూర్ గ్రామంలో నిర్మాణంలో ఉన్న రిజర్వాయర్ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ నిజామాబాద్ టి వినయ్ కృష్ణారెడ్డి ఈరోజు పరిశీలించారు। ఇప్పటి వరకు నీటిపారుదల సౌకర్యం లేని నిజాం సాగర్ నాన్ కమాండ్ ఏరియా ప్రాంతాల కోసం ఈ రిజర్వాయర్ నిర్మిస్తున్నారు। రైతులకు మెరుగైన నీటిపారుదల సౌకర్యాలను అందించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యమని కలెక్టర్ శ్రీ వినయ్ కృష్ణారెడ్డి అన్నారు। కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి కూడా దాదాపు పక్షం రోజుల క్రితం రిజర్వాయర్ పనులను పరిశీలించారు మరియు ఈసారి ఆయన మళ్లీ క్షేత్రస్థాయిలో వివరణాత్మక తనిఖీ చేశారు। రెవెన్యూ, అటవీ, నీటిపారుదల మరియు సర్వే మరియు ల్యాండ్ రికార్డ్స్ అధికారులతో కలిసి ఆనకట్ట నిర్మాణం కోసం సరిహద్దులను ఆయన గుర్తించారు। క్లిష్టమైన మార్గాలు మరియు పర్వత ప్రాంతాల ద్వారా కలెక్టర్ కాలినడకన సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడి నుండి ఫారెస్ట్ గెజెట్ నోటిఫికేషన్లో జాబితా చేయబడిన జిల్లా అటవీ సరిహద్దులను పరిశీలించారు। సంబంధిత అధికారుల నుండి భూ సరిహద్దు వివాదాలు మరియు సాంకేతిక సమస్యల గురించి వివరాలను ఆయన పొందారు మరియు బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో, సర్వే మరియు ల్యాండ్ రికార్డ్స్ ఏడీ అశోక్ మరియు ఇతర అధికారులు ఆయన వెంట ఉన్నారు। నిర్మాణ పనుల్లో ఎటువంటి ఆటంకాలు తలెత్తకుండా వివిధ శాఖల మధ్య మెరుగైన సమన్వయం మరియు సహకారం ద్వారా సరిహద్దుల గుర్తింపును త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు। అవసరమైతే అటవీ భూమిని స్వాధీనం చేసుకుని అధికారిక ఆమోదం కోసం ప్రభుత్వానికి సిఫారసులు పంపుతామని ఆయన అన్నారు। కలెక్టర్ వెంట తహసీల్దార్ స్థాయిలు మరియు ఇతర స్థానిక అధికారులు కూడా ఉన్నారు। తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మరియు శాసన మండల సభ్యురాలు శ్రీమతి కె కవిత రేపు శనివారం అక్టోబర్ 25న జాగృతి జన్మబాద్ కార్యక్రమానికి సంబంధించి నిజామాబాద్ పర్యటనను ప్రారంభిస్తున్నారు। వివరాల ప్రకారం శ్రీమతి కవిత రేపు ఉదయం 9 గంటలకు హైదరాబాద్లోని బంజారా హిల్స్లోని తెలంగాణ జాగృతి కార్యాలయం నుండి బయలుదేరి అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్లోని తెలంగాణ అమరవీరుల స్మారక స్తూపం వద్ద నివాళులర్పిస్తారు। ఉదయం 9:30 గన్ పార్క్లో ఆమె మీడియాతో సంభాషిస్తారు। తర్వాత మధ్యాహ్నం 1 గంటకు అండల్వాయి టోల్గేట్ వద్ద జాగృతి కార్మికులు ఆమెను సాదరంగా స్వాగతిస్తారు। మధ్యాహ్నం 1:30 నిజామాబాద్లోని ఈనాడు కార్యాలయం నుండి బైక్ ర్యాలీ ప్రారంభమై మధ్యాహ్నం 2 గంటలకు నిజామాబాద్లోని తెలంగాణ జాగృతి కార్యాలయానికి చేరుకుంటుంది। అక్కడ శ్రీమతి కవిత తెలంగాణ తల్లి విగ్రహానికి నివాళులర్పించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు। సాయంత్రం 4 గంటలకు నవీపేట మండలంలోని యాంచ్ గ్రామంలో గోదావరి వరద బాధిత కుటుంబాలను ఆమె కలుసుకుని వారి సమస్యలను సమీక్షిస్తారు। ఆ తర్వాత సాయంత్రం 6 గంటలకు నందిపేట మండలం సిహెచ్ కొండూరు గ్రామంలో ఉన్న ఆలయాన్ని ఆమె సందర్శిస్తారు। ప్రజలతో ప్రత్యక్ష సంభాషణను పెంచడం, రాష్ట్ర అభివృద్ధికి సూచనలు పొందడం మరియు వరద బాధితుల సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయడం ఈ సందర్శన లక్ష్యమని చెప్పబడింది। ఎమ్మెల్యే మాజీ మంత్రి టి హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పోలీసు భద్రత లేకుండా ఒకసారి అశోక్ నగర్ మరియు చాకరపల్లి లైబ్రరీని సందర్శించాలని సవాల్ విసిరారు। కాంగ్రెస్ బేరోజారీ బాకీ కార్డు జారీ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ ఈ అభిప్రాయాలను వ్యక్తం చేశారు। అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో నిరుద్యోగ యువతకు ఏటా 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, వారికి ఉద్యోగాలు వచ్చే వరకు నెలకు 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామని, ఉద్యోగాలు కల్పించడానికి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ జారీ చేస్తామని హామీ ఇచ్చారని హరీష్ రావు అన్నారు। ప్రభుత్వం జారీ చేసిన జాబ్ క్యాలెండర్
జాబ్లెస్ క్యాలెండర్గా మారిపోయింది. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు, కానీ ఇంకా కొత్త నోటిఫికేషన్ జారీ చేయలేదు. మెగా డిఎస్పీ హామీ నెరవేరలేదు. రాజీవ్ యువ వికాస హామీ నుండి తప్పుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ హామీని నెరవేర్చలేదు. అన్ని హామీలు బూటకమని నిరూపించబడ్డాయి. సమాజంలోని అన్ని వర్గాలను మోసం చేసిన ముఖ్యమంత్రికి గుణపాఠం నేర్పాల్సిన సమయం ఆసన్నమైంది. కొంతమంది నిరుద్యోగ యువత కూడా నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించిన తర్వాతే ప్రభుత్వం నిద్ర నుండి మేల్కొంటుంది. నిరుద్యోగ ప్రకటనను రాహుల్ గాంధీ మరియు ప్రియాంక గాంధీ జారీ చేశారు. ప్రజలు విశ్వసించారు. ముఖ్యమంత్రి ఈ హామీలను నెరవేర్చలేదు. అందువల్ల జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ను ఓడించడానికి మరియు వారి బలాన్ని ముఖ్యమంత్రికి తెలియజేయడానికి నిరుద్యోగ యువత కలిసి పనిచేయాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. రేవంత్ రెడ్డిపై వ్యంగ్య వ్యాఖ్యలు చేసిన ఆయన ఒక చదువురాని వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారని అన్నారు. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 45 వద్ద నిర్మిస్తున్న జీహెచ్ఎంసీ పార్కును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించి నిర్మాణ పనులను పరిశీలించారు. హైదరాబాద్లోని వివిధ వివాహ కార్యక్రమాలకు హాజరై తిరిగి వస్తుండగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్కు సమీపంలో తన వాహనాలను ఆపి నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ భూమిలో చెత్త కుప్ప ఉంది మరియు పార్కును నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. పార్కులో వివిధ సౌకర్యాలను కల్పించే మొదటి దశ పూర్తయింది. నిర్మాణ పనుల్లో నిమగ్నమైన కార్మికులతో ముఖ్యమంత్రి సంభాషించారు. ముఖ్యమంత్రి పురుష, మహిళా కార్మికులను కలుసుకొని వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పార్కు నిర్మాణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆకస్మిక పర్యటన దృష్ట్యా జీహెచ్ఎంసీ అధికారులు పార్కులో అందుబాటులో లేరని చెబుతున్నారు. పార్క్ నిర్మాణంపై స్థానికులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. నిర్మాణ పనులు పూర్తయితే ఈ ప్రాంత ప్రజలకు వినోద సౌకర్యాలు పెరుగుతాయని మరియు కాలుష్యాన్ని నియంత్రించడంలో సహాయపడతాయని ముఖ్యమంత్రి అన్నారు. హెచ్ఎన్ న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.